స్లోలీ రిమూవ్. వీలైతే గోడ కానిచ్చిన వాళ్ళేమో గోడ నుంచి కాళ్ళు ఎక్సర్సైజ్ లాగా లోపలికి బయటకు తీసుకోవాలి. ఇట్లా పెట్టాను కదా ఇలా ఇలా. కుర్చీలో పెట్టుకున్న వాళ్ళేమో కుర్చీలోంచి సైడు మరి కుర్చీ మీద ఇలా కూడా చేసుకోవచ్చు, మీకు ఎలా బాగుంటుంది. ఓకే, అలా స్లోగా చేసుకోండి, మరి ఇబ్బందిగా అనిపిస్తే. ఒక్క కాలు కూడా చేయొచ్చు, రెండు కాళ్ళు ఒకేసారి చేయడం ఇబ్బందిగా ఉంటే ఒక్క కాలు చేయొచ్చు. మళ్ళీ ఒక్క కాలు నిలబెట్టి మళ్ళీ ఇంకొక కాలు ఇలా. కాలు పట్టుకునే ప్రయత్నం. మళ్ళీ రెండో కాలు. స్లోగా మళ్ళీ కుర్చీ పైన కుర్చీ కిందకి. ఎడమ కాలుతో మళ్ళీ ఆల్టర్నేట్ కాళ్ళు. కనపడుతుంది కదా, తెలుగు డౌట్ ఉంటే చూడండి, నన్ను అలా చేస్తున్నాను. కంటిన్యూగా కూడా చేయొచ్చు, ఎక్సర్సైజ్ కావాలనుకున్నది. ఇలా రెండు కాళ్ళు. ఎవరు వచ్చారు మీరు చేస్తా ఉండండి, ఎవరు అడ్మిట్. మళ్ళీ ఇప్పుడు కాళ్ళు కుర్చీలో పెట్టి ఆడియో ఆపుకోండి. సుధా గారు, చాలా డిస్టర్బెన్స్ ఉంది, ఆడియో ఆపుకోండి. ఇప్పుడు ఇలా ఉన్నది కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే పాదాన్ని ఫార్వర్డ్ బ్యాక్, ఆల్టర్నేట్ ముందు ఆల్టర్నేట్ పాదాలు కూడా ఫార్వర్డ్ బ్యాక్. ఒక కాలు ముందు పెట్టి ఒక కాలు వెనక పెట్టి, తర్వాత సైడ్స్ లెఫ్ట్ రైట్. అర్థం కాలేదు, మాలు కూర్చొని చేసుకుంటారు, మన పడుకు అదే కూర్చొని కాలు చేర్చేస్తాం. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ రైట్. గోడకు కూడా ఆనిచ్చి చేసుకోవచ్చు, అంతే. నేను గోడకు పెట్టుకొని చూపిస్తాను. ఎంత దగ్గరగా జరిగితే అంత మంచిది. ఇక్కడ మ్యాట్ జరపాల్సి వస్తుంది, అందుకని జస్ట్ ఇలా పెట్టాను. మోకాళ్ళు ముడిచి పాదాలు ఎక్సర్సైజ్. రొటేషన్, రివర్స్. మళ్ళీ ఒక కాలు గోడ కానించి రెండో కాలు అర్ధ పవన ముక్తాసనం. ఇలా కూడా చేయొచ్చు. కొంతమందికి ఏంటంటే కాలు నేల మీద ఉంటే రెండో కాలు సహకరిస్తుంది, కొంచెం హైట్లో పెట్టుకుంటే బాగానే చేయగలుగుతారు. సో వాళ్ళకి ఇట్లా పవన ముక్తాసనం ఇట్లా కూడా చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా మోకాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి బాగుంది. మళ్ళీ రిలీజ్ చేయడం, మళ్ళీ
ప్రెస్ చేసి ఛాతీ కానించడం. మోకాల్ని వీలైనంతగా ఛాతీ దగ్గరగా తీసుకోవాలి. ఇప్పుడు రెండో కాలు. కంటిన్యూగా చేయలేనప్పుడు కొంచెం చేతులు వదిలేసేయండి, మళ్ళీ పట్టుకొని దగ్గరికి లాగా. స్లోలీ రిలాక్స్. ఇంకా నెంబర్ ఆఫ్ క్రియేటివిటీ ఏంటి చేసుకోవచ్చు ఇట్లా గోడ కానిచ్చి కూడా. అంటే డైరెక్ట్గా నేల మీద కాళ్ళు పెట్టలేని వాళ్ళు ఇట్లా కుర్చీలో పెట్టుకొని చేసుకోవచ్చు. మొత్తం ఫస్ట్ కాయకంతా చేసేసాను. అశ్విని ద్రవం 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ద్రవం వదిలేస్తారు. రిలీజ్ వదిలేస్తారు. రిలీజ్ అశ్విని రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళు చాపి ఉత్తాన పాదాసనం. రైట్ లెగ్ టైల్ బోన్కి చేస్తాం. టైల్ బోన్ కట్టు టైల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళు అక్కడ ప్రెషర్ పడకుండా చేతులు పెట్టు తిరిగి దగ్గర డింగ్ అయినా పెట్టుకోవచ్చు. 1-1.5 స్లోలీ లెఫ్ట్ లెగ్ slowly relax. Both legs up. Slowly relax. Second time journey. Both legs up. Slowly. Naukasana. Deep breathing. Lift. Tala chati pad. Slowly relax. Second time. Deep breathing. Lift. Slowly relax. SI joint. Critical foot. Ready చేతి చిన్నది. కాలు ముందుకు చాపి పాదాన్ని పక్కకు పడుకోబెట్టాలి. తర్వాత సైడ్ వెళ్ళిపోవాలి. ఎంత వీలైతే అంత సైడ్ వెళ్ళి బాస్కెట్లు వేసుకుంటా తొడ దగ్గర తీసుకొచ్చేయాలి. తొడ దగ్గర కాసేపు అలా బాస్కెట్లు వేసి ఉంచొచ్చు. మళ్ళీ నెమ్మదిగా ముఖాలు నిలబెట్టాలి. కాలి మేడం వాటిలో ముందుకు వెళ్ళిపోవాలి. పాదాన్ని పక్కకు పడుకోబెట్టి పక్కకు వెళ్ళిపోవాలి.
ఇప్పుడు రివర్స్ చేయండి. కాలు చాపాక మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేయండి. అదే పిలిపాను పడుకోబెట్టి మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నాం. నెమ్మదిగా మళ్ళీ రెండో కాలు దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాం. వెనక్కి నడుపుతున్నాం. కొంతసేపు ఉంచవచ్చు కూడా బాస్కెట్లో వేసుకొని. ఇక్కడ కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. తొడ భాగాన్ని ఈ విధంగా ఫాల్స్ లాగా ఎంత వీలైతే అంత ఎక్స్పాండ్ చేస్తూ శ్వాస మీద దృష్టి పెట్టి రిలాక్స్ అవుతూ ప్రశాంతంగా చేస్తుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాం. ఎడమ కాలు చాపండి. చాపాక చేస్తాం. ప్రతి భంగిమలో గమనించండి ఫ్లెక్సిబిలిటీ ఎంత మాత్రం ఉంది, ఎక్కడ హాయిగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఆ భంగిమలో రెస్ట్లో ఉండిపోవచ్చు. కంటిన్యూగా చేయాలని లేదు. మూమెంట్ బాగా ఫ్రీగా ఉంటే కంటిన్యూగా చేసేసేయండి. ఒకవేళ కొంచెం అక్కడక్కడ పట్టేసినట్టుందంటే ఆ పట్టేసిన ప్లేస్ని ప్రెషర్ పడేటట్టుగా కొంచెంసేపు రిలాక్స్ అవ్వండి. అక్కడ కాలి గజ్జల దగ్గర మెయిన్. లాస్ట్ వన్ మోర్ టైం. ఇప్పుడు రివర్స్ చేయండి. ముందు కాలు చాపేసుకుంటాం. కాలు మెడ వెనక్కి నడుపుతున్నాం. మీ దృష్టి తొడలు కాలు గజ్జ ఆ ప్రదేశాల్లో ఉండాలి. మీ దృష్టి టైల్ బోన్కి అటు ఇటు. నొప్పిగా అనిపిస్తే కింద పిల్లో ఒక పెట్టుకొని చేసుకోవాలి. బాస్కెట్లో వేసి కాసేపు ఉండొచ్చు. పల్స్ చేయొచ్చు. ఇప్పుడు రెండో కాలు కూడా నెమ్మదిగా ఫోల్డ్ చేసి బాస్కెట్ వేసేసి రెండు పాదాలు కలుపుతూ చిత్త బద్ధకం అవసరం.
ఇంటి దగ్గరైనా చేసుకోండి. ఒకవేళ పిల్లోలు ఉంటే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటే తొడల కింద అటు ఇటు చిన్న చిన్న పిల్లోస్ ఉంటాయి కదా, అవి పెట్టుకుని చేయొచ్చు. ఇప్పుడు నెమ్మదిగా రెండు మోకాలు నిలబెట్టండి. కుడికాలు ఎడమ కాలు మోకాలు తొడ మీద పెట్టండి. రెండో కుడి చేయి సపోర్టు కుడి తొడ మీద పెట్టి పల్స్ పైకి కింద. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాలు మార్చుకోండి. ఎడమ ఎడమ పాదము కుడి తొడ మీద పెట్టాం. ఎడమ అరిచేతితోటి పల్స్ చేస్తాం. ప్రెస్ చేయడం అంటే స్లోలీ రిలాక్స్. తొడల మధ్య గ్యాప్ లేకుండా కాలు మీద కాలు వేసేయండి. ఇప్పుడు పైన ఎడమ కాలు ఉంది కదా, కుడి అరిచేయి సపోర్ట్ పెట్టి కుడి వైపు లాగుంటే తల ఎడమ వైపు మోకాలు నిలబెట్టే ఉంచాలి. సయాటిక పూర్తిగా కూడా పడుకోబెట్టచ్చు, అది వేరే ఎక్సర్సైజ్. ప్రెజర్ ఇస్తుంది ఫుడ్బుల్లో బ్యాక్ సైడ్ ఉండాలి. ప్రెజర్ ఇస్తుంది. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. ఇవే 10 సార్లు చేయొచ్చు. ఒక్కొక్కటే 10 సార్లు చేయొచ్చు. రిలీజ్ చేస్తూ మళ్ళీ ఇట్లా ఆగుతూ అలాగా 10 టైమ్స్. ఎప్పుడైనా హిప్ జాయింట్ డెలికేట్గా ఉన్నా, పిరుదుల్లో నొప్పులుగా ఉన్నా, సయాటిక నొప్పులుగా అట్లాంటి వాటన్నిటికీ ఇప్పుడు చేసే మొత్తం పెట్టేసి తర్వాత పూర్తిగా పడుకోబెట్టండి. ఒకవైపుకి తల ఆపోజిట్లో ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. అదే లెఫ్ట్ తల రైట్. ఇక్కడ పూర్తిగా ఉంచేసాను రెండు కాళ్ళు. నడుము నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి బాగుంటుంది. లాస్ట్ వన్ మోర్ టైం రైట్ సైడ్. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా రెండు కాళ్ళు చాపుకోండి. కుడి పాదాన్ని ఎడమ తొడ మీద పెట్టి కుడి కాలుని ఫోల్డ్ చేయండి. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కాలు తొడకండి. పట్టుకో. పైన కాలు పెట్టి కింద కాలుని మన వైపు లాగి స్లో కాలు మార్చుకోండి. ముందు రెండు కాళ్ళు చాపేయండి.
ఎడమ పాదాన్ని కుడి తొడ మీద పెట్టుకోండి. కుడి కాలు నెమ్మదిగా ఫోల్డ్ చేసుకుంటూ దగ్గరికి తీసుకొచ్చుకోండి. ఇప్పుడు రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కుడి తొడ స్లో నెమ్మదిగా నెక్స్ట్ ఏం చేద్దాం, రెండు కాళ్ళు చాపండి. ఎడమ బటన్ వేని కుడి చేయి సపోర్ట్ కుడి చేతితో పట్టుకో. ఎడమ చేతితో లాగుతుంటాం కాలు గజ్జి దగ్గర తీసుకొచ్చుకో. ప్రెస్ పంచ్ చేయండి. ఇంకా వీలైతే తలని లేపి ఈ బటన్ వెళ్ళి ముక్కుకు తగ్గించు. హస్త పాద అంగుష్ట నాసికాసనం. హస్త అంటే చేతితోటి, హస్త పాద అంగుష్ట అంటే పాదము, అంగుష్టం అంటే ఏంటి, బొటన్ వేలు. కాలు బొటన్ వేలు చేత్తో పట్టుకొని దాన్ని ముక్కుకు తగిలిస్తున్నాం. నాసికాసనం చెయ్యండి. ఇంకోసారి చేయండి, ఒకసారి ఫస్ట్ టైం కాదు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ పాదాన్ని ఎడమ కాలు బొటన్ వెళ్ళి అది కుడి కాలు బొటన్ వెళ్ళి ఎడమ చేతితో పట్టుకోండి. కుడి చేతితోనేమో లాక్కోండి దగ్గర, కాలి గజ్జల దగ్గర పెట్టి పల్స్. ఇందా చేస్తానికి రివర్స్ కాలు, కన్ఫ్యూజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నెమ్మదిగా కాలు బొటన్ వేలు ముక్కుకి, స్లోలీ రిలాక్స్. రిలాక్స్ ఇన్ అమృతాసనం. ఒక్కసారి పక్కకి పడుకోండి. మోకాలు మీద మోకాలు, పాదం మీద పాదం. ఎడమ చెవి మీద ఎడమ చెయ్యి వెనక్కి విరుస్తున్నాం. అదర్ సైడ్.
లాస్ట్ అనమాట. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చో.